తిరగండి మొత్తం గాంధీ భవన్ లో మొత్తం ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ మీద రాకేష్ రెడ్డి గారు నేనేమంటా మిత్రం ఒక్క నిమిషం ఫైనల్లీ ఇప్పుడు మా నాయకుడు వస్తే మాకు ఉత్తేజం రాకుండా ఒకటి నేనంటా మా సంగతి తీసిపెట్టుంది మాకు ఎట్లా ఉంది కాంగ్రెస్ ఆఫీస్ నిండింది బీజేపీ వాళ్ళు మాడుతున్నారంటే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి శక్తి కొంతమంది నాయకులకు చాలా బలంగా ఉంటది. దాంట్లో కేసీఆర్ గారు అగ్రగణ్యుడు కాబట్టి నిన్న వారు మాట్లాడిన మాటల పట్ల అంశాల పట్ల ఈ రోజు రాష్ట్రంలో ఇంత విస్తృతంగా చర్చ జరుగుతుంది. కొందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, అది వేరే సంగతి. రైట్ రాకేష్ రెడ్డి గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. సో మీరు అడిగిన దానికి సమాధానం దొరకలేదు. నేను అడిగే ప్రయత్నం చేశాను కవిత క్వశ్చన్స్కి ఎందుకు కేసీఆర్ సమాధానం చెప్పలేదని అంటే నాకైతే సమాధానం దొరకలేదు. అవి పార్టీని సస్పెండ్ చేశాం, అవి సమయం వచ్చినప్పుడు చెప్తాం కానీ ప్రతిసారి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. మేమనేది కూడా అదే, ఆయన గౌరవప్రదంగా మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడితే మేము కూడా గౌరవంగానే మాట్లాడతాం. మేము కూడా ఎందుకు ఇప్పుడు 10 ఏళ్ళు నువ్వు పాలమూరు గురించి వెతకుంటా నీకు కమిషన్లు వచ్చే ప్రాజెక్టు చేయబట్టి అధికారం దిగిపోయినాక 2 ఏళ్ల తర్వాత మళ్ళా అన్న మొత్తం చెప్పాలని కానీ నీకు నేను ఇద్దరం కూర్చుంటే 4 గంటలు అవుతుంది. మీరు మాట్లాడింది విన్నానన్న సీదన్న. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మీకు కాంగ్రెస్ కు మీకు లోపాయికార ఒప్పందం ఏమున్నది? పార్టీ ఎమ్మెల్యే 2 పార్టీలు ఉన్న మీరు ఇలా బీఆర్ఎస్ లో అంటారు, కాంగ్రెస్ లో అంటారు, మీ మధ్యన ఒప్పందం ఏమున్నది? టెలిఫోన్ ట్యాపింగ్ కేసు తేలది, కాళేశ్వరం ప్రాజెక్టు కేసు తేలది, సినిమా స్టార్ల డ్రగ్స్ కేసు తేలది. ఇవన్నీ మీరు ఏమేమి నయం డైరెక్ట్ పోయింది. మీరు 2 పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకొని మా బీజేపీ గురించి మాట్లాడతారంటన్న. ఏదైనా మాట్లాడితే గౌరవనీయ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఇది మీరు నిలదీయండి. నా పెన్షన్ లేదు, పెన్షన్లు పెంచలేదు అన్నాడు కదా పెద్ద ఆయన. దానికి సమాధానం కాంగ్రెస్ చెప్పాలి. పెన్షన్లు ఎందుకు పెంచలేదు, తులం బంగారం ఎందుకు ఇవ్వలేదు. కానీ బీజేపీ పట్టిన గద్దెకి అసలు ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణమే కేసీఆర్ కుటుంబం. మాకు అనరాదు ఆ మాట? మేము అనలేమా? ఆయన మా భారతదేశంలో ఒక భారతీయ జనతా పార్టీని అనంత వ్యక్తి అయినప్పుడు మేమెందుకు అనకూడదన్నా? మేమెందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏదైనా నిధులు కానీ ప్రతి దాంట్లో ఏదైనా సంబంధించి కేంద్ర ప్రభుత్వం వల్లనే. అవినీతి చేసింది మీరు, అప్పులు చేసింది మీరు, మొత్తానికి మొత్తం దీనికి పునాదులే లేకుండా చేసారు తెలంగాణకు. ఈరోజు తెలంగాణ తల్లడిల్లడానికి కారణము, వడ్డీలు కట్టడానికి కారణము, అప్పుల పాలన కారణము ఆ కుటుంబమే కదన్నా. ఇప్పుడు నెలకు 7,000 కోట్లు వడ్డీ కట్టే బదులు ఒక నెల నిజామాబాద్కి ఇచ్చుకుంటుండే, ఒక నెల వరంగల్కి ఇచ్చుకుంటుండే 7,000 కోట్లు. మాకు ఈ దరిద్రం ఎందుకుంటుండే అన్న? బంగారు తెలంగాణ ఇత్తడి తెలంగాణ పెట్టిపోయి తుప్పు పట్టిన తెలంగాణ. రాకేష్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో మీరు కూడా చాలా క్రియాశీలకంగానే ఉన్నారు, వ్యాపారిగా ఉన్నారు, పాలిటిక్స్ లో కూడా చాలా యాక్టివ్గానే ఉండేవారు. మీరు నీతి ఆయోగ్ నుంచి అవార్డులు లేకపోతే ఏదైనా రివార్డులు ప్రకటించినప్పుడల్లా తెలంగాణకి మినిమం ఒక 10 అవార్డులు వచ్చేది, అప్పుల పాలయ్యేది, మళ్ళీ అవార్డులు వచ్చేది. ఎట్లా వచ్చింది మరి కేంద్ర ప్రభుత్వ సహకారము? ఇప్పుడు అది అంతా అడ్మినిస్ట్రేషన్ లెవెల్. మనోజ్ గారు ఒకటి దయచేసి మీరు వినాల్సింది ఏంటంటే అంటే బీజేపీ సహకరించలేదంటారా? చిట్టి ఉందన్నారు, చిట్టా ఉందన్నారు, కాళేశ్వరం గురించి అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. నో ఆయన మహబూబ్ నగర్ గురించి తీశారు కాబట్టి మళ్ళీ మధ్యలో మా బీజేపీ గురించి అది పట్టిన గ్రహణం కాబట్టి నేను సమాధానం ఇచ్చాను. అది ఆయన గ్రహణం పట్టింది తెలంగాణ. ఎందుకంటే నేను అందుకేనండి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈడీలు విత్ డాక్యుమెంట్స్ ఇక్కడండి రాష్ట్రంలో ఎవరికి తెలియదండి ఏం జరిగింది 10 ఏళ్లలో, ఏ రకంగా తయారు చేశారు తెలంగాణని. ఓకే, అదొకందుకు ప్రజలు గుణపాఠం చెప్పారు కాబట్టి మరి మనం కూడా దాన్ని ఇంకా పోల్చడం అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ఓడిచారు కాబట్టి ఇప్పుడు ఆయన ఒక పెద్ద ఆయన కొద్ది గౌరవంగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. ఆ పద్ధతులు ఉంటేనే బాగుంటది. గ్రహణము అది శని, తెలంగాణకు శని అంటే మేము తెలంగాణకు శని నువ్వే అంటున్నాం. ప్రజా ఉద్యమాలు చేస్తానంటున్నారు ఆయన. ప్రజా ఉద్యమాలు చేస్తాను, పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపుతానంటున్నారు. ప్రభుత్వం మీద నువ్వు రాష్ట్ర ప్రభుత్వం మీద డైరెక్ట్ గా పాయింట్ టు పాయింట్ చెప్పండి. ఇప్పుడు నిజంగా కూడా 5 లక్షల కోట్ల బడ్జెట్ అయిపోయింది, 3 లక్షల కోట్ల అప్పు అయింది. ఎటువంటి అభివృద్ధి లేదు 2 సంవత్సరాలలో. వాళ్ళు ఏం కట్టారు? నేను ఒక హాస్పిటల్ కట్టాడు ఆయన. ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. అప్పుడు ఆయన అప్పు చేసి కట్టిపోయాడు 4 హాస్పిటల్. ఏ ప్రభుత్వం అండి? ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఆ ఉన్న 4 టిమ్సాన్ హాస్పిటల్ ఈ ప్రభుత్వం కూడా ఒక రోడ్ వేయలేదు, ఒక హాస్పిటల్ వేయలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక యూనివర్సిటీ కట్టలేదు. ఈ రోజు ఏదైనా ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం 14, 15 కమిషన్తో నడుస్తున్నాయి. గ్రామాభివృద్ధులు ఏది ఎక్కడంటే సహకారం అందించేది మీరు అవినీతికి మరిగి ఇట్లాంటి అర్హత. నేనేమంటున్నాను, గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ప్రజా జీవితంలోకి రావడం సంతోషం. ఆయన రాజకీయ అనుభవం, తెలంగాణ గురించి ఒక కలలు కన్న ఒక వ్యక్తిగా అతనికి ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది. ఓకే, జరిగిన అవినీతి గురించి పక్కన పెడితే సబ్జెక్టు ఈ రోజున ప్రజలకు రావాలి, ప్రజా ఉద్యమాలు చేయాలి. మేము కూడా ప్రతిపక్ష పాత్రలుగా అందరం కలిసి ఉద్యమాలు చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత అయితే ఇందాక శ్రీధర్ గారు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీలోనే కాదు కాంగ్రెస్ బీజేపీలో కూడా కొంత యాక్టివ్నెస్ స్టార్ట్ అయింది. ఆయన కౌంటర్ వేయడానికో లేకపోతే రీకౌంటర్ చేయడానికో లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మూవ్ తెలుసుకోవడానికి కొంత ఉత్తేజం అయితే స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ రాహుల్ శ్రీధర్ రెడ్డి గారు అండ్ థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. సో మొత్తంగా కేసీఆర్ నిన్న మీడియా సమావేశం తర్వాత నుంచి కూడా
ఒక హాట్ టాపిక్ అయ్యారు. మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చినట్టు కనబడుతోంది. కానీ కేవలం ఆయన మీడియా సమావేశానికి గతంలో కూడా బడ్జెట్ సమావేశాలకు వచ్చి